శ్రీ జగన్నాథ కథామృతంలో ఈరోజు 4వ భాగం గురించి చెప్పుకుంటా. శ్రీ జగన్నాథుడి గురించి స్కంద పురాణంలో విస్తృతంగా చెప్పబడింది. ఇప్పటి వరకు కూడా 3 భాగాల గురించి చెప్పుకున్నా. ఈ 3 భాగాల్లో ఏమేమి చెప్పుకున్నా ఒకసారి. సత్యయుగంలో ఇంద్రద్యునుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తి పరాయణుడు మహారాజు భగవంతుణ్ణి దర్శించాలనే అభిలాషతోటి ఈ శరీరం వదలక ముందే ఈ కళ్ళతోటి ప్రత్యక్షంగా స్వామిని దర్శించాలనే అభిలాష కలిగింది. సర్వత్రా వచ్చే యాత్రికుల్ని ప్రశ్నించాడు. చివరికి నారదముని ఒక యాత్రి రూపంలో వెళ్ళి నీలమాధవుడి గురించి చెప్పారు. ఉత్కల ప్రాంతంలో నీలాచల ధామంలో నీలాచల పర్వతం లోపల పైన ఒక గుహ లోపల స్వామి వెలసి ఉన్నారు అని చెప్పారు. విద్యాపతి వెళ్ళాడు. నిజానికి ఎక్కడ స్వామి ఉన్నారు, మొట్టమొదట ఆ స్వామి గురించి ఆచూకీ తెలుసుకోవడానికి విద్యాపతి వెళ్ళాడు. విద్యాపతి వెళ్ళి సర్వత్ర భ్రమణం చేస్తున్నాడు. ఆ నీలాచల ధామం ఎక్కడుంది, నీలాచల పర్వతం ఎక్కడుంది అంటూ చివరికి శబరి గ్రామంలోకి ప్రవేశించాడు. ఆ గ్రామస్తులు చూశారు, ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు. తీసుకెళ్లారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వారి యొక్క నాయకుడు విశ్వావసుడు ఆయన దగ్గర తీసుకెళ్లారు. విశ్వావసుడు గొప్ప భగవద్భక్తుడు. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఈ నీలమాధవుడిని సేవిస్తున్నాడు. నిజానికి విశ్వావసుడికి తెలుసు వచ్చింది ఎవరో అని తెలిసిపోయింది. వచ్చింది ఎవరో కాదు, స్వయంగా ఇంద్రద్యునుడి యొక్క సేవకుడు విద్యాపతి. ఈయనే స్వామిని దర్శించగలడు. ఇప్పటి వరకు తాను దర్శించాడు. ఇప్పటి వరకు మనిషి మాత్రం ఎవరు దర్శించలేదు. చూడండి, రాత్రి సమయంలో దేవతలు సేవించేవారు, పగలు సమయంలో విశ్వావసుడు సేవించేవాడు. ఇప్పటి వరకు కూడా మనిషి ఎవరు దర్శించలేదు. ఈ వ్యక్తి చివరి వ్యక్తి అవుతాడు, స్వామిని దర్శించే చివరి వ్యక్తి అవుతాడు. ఈ వ్యక్తి దర్శించిన తర్వాత స్వామి అంతర్ధానం అయిపోతారు, తిరిగి జగన్నాథుడి రూపంలో ప్రకటమవుతారు. ఈ విషయాలన్నీ కూడా విశ్వావసుడు తెలుసు. ఇప్పటి వరకు సేవిస్తున్నా కూడా తృప్తి చెందలేదు విశ్వావసుడు. ఇంకా సేవించాలనే లోభం ఉంది, లోభం ఉండాలి. స్వామిని ఎంత సేవించినా కూడా తృప్తి చెందకూడదు. ఎప్పుడైతే విద్యాపతి వచ్చారు, తాను వచ్చిన పని చెప్పారు. ఇలా మాలవ ప్రాంతాన్ని పరిపాలించే ఇంద్రద్యునుడు అనే గొప్ప మహారాజు ఆయన పంపిస్తే నేను వచ్చానండి. స్వామిని దర్శించడానికి వచ్చాను, నీలమాధవుడిని దర్శించడానికి వచ్చాను. దయచేసి నాకు దారి చూపించండి, దయచేసి నాకు దర్శనం ఇవ్వండి అంటూ వేడుకున్నాడు. విశ్వావసుడు నీలమాధవుడు అనే స్వామి ఎక్కడ మాకు తెలియదు అన్నట్లుగా, ఏం తెలియనట్లుగా చెప్తున్నారు విశ్వావసుడు. సరే, అతిథి రూపంలో వచ్చారు కాబట్టి, వచ్చింది బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి అతిథి సత్కారం చేశారు. ఎంతసేపటికి కూడా నీలమాధవుడి గురించి ప్రశ్నిస్తున్నారు విద్యాపతి, కానీ విశ్వావసుడు అంగీకరించడం లేదు. ఎప్పుడైతే సరే మీరు లేదు, నేను స్వామిని దర్శించేంత వరకు నేనేం తీసుకోను అని అన్నారు. లేదండి, మీరు కాస్త తీసుకోండి ఏదో ఒకటి. ఎన్ని రోజుల నుంచి మీరు యాత్ర చేస్తూ వచ్చారు, ఎంతో కాలం నుంచి, చివరికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ఎంతో కొంత తీసుకోండి అని చెప్పి ఎప్పుడైతే నీలమాధవుని యొక్క మహాప్రసాదం తీసుకొచ్చి ముందు పెట్టేసరికి ఆ యొక్క అద్భుతమైన సుగంధం చూసేసరికి విద్యాపతికి సందేహం కలిగింది. తప్పకుండా ఈ విశ్వావసుడు ఈయనే నీలమాధవుడిని సేవిస్తున్నాడు, అక్కడి నుండే ఈ ప్రసాదం వచ్చింది, ఈ అద్భుతమైన సుగంధమైన ప్రసాదం. అర్థమైపోయింది, భగవంతుని ప్రసాదం. భగవద్భక్తుడికి భగవంతుని గుర్తించడంలో, భగవంతుని ప్రసాదం గుర్తించడంలో సమయం పడుతుందా ఏంటి? లేదు. విద్యాపతికి అర్థమైపోయింది, ఈయనే ప్రతిరోజు నిత్యం వెళ్తున్నారు, స్వామిని సేవిస్తున్నారు, అక్కడ నుండి ఈ ప్రసాదం తీసుకొస్తున్నారు. నిజానికి ఊరు జనాలకు కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా.
విద్యాపతి ఎప్పుడైతే అద్భుతమైన సుగంధమైన ఆ ప్రసాదాన్ని కాస్త ఒక్క కణం నోట్లో వేసుకున్నారో అర్థమైపోయింది, స్వామి ప్రసాదం ఇది, అద్భుతమైన ప్రసాదం, అత్యంత సుగంధం వస్తుంది. అప్పుడు విద్యాపతి విశ్వావసుడిని పట్టుకున్నారు. అయా, నిజానికి మొత్తం సప్త ద్వీపాలకు అధిపతి ఇంద్రద్యుమ్నుడు. దయచేసి మీరు స్వామి ఎక్కడున్నారు ఆ దారి చూపించండి, నాకు దర్శనం కలిగించండి దయచేసి. నేను వెళ్ళి మళ్ళీ ఇంద్రద్యుమ్నుని తీసుకొస్తాను, ఆయన కూడా దర్శనం చేస్తారు ఇది అని అన్నారు. ఎన్నో రకాలు చెప్పిన తర్వాత అప్పుడు విశ్వావసుడు ఒప్పుకున్నాడు. అవును నిజమే, స్వామి ప్రసాదం ఇదంతా కూడా. ఎందుకంటే చూడండి, విద్యాపతికి సందేహం ఎలా కలిగింది? స్వామి ప్రసాదం గుర్తించారు, అత్యంత అద్భుతమైన ఎన్నో రకాలు 52 రకాల పిండి వంటలు. నిజానికి శబరి జాతి వారు అక్కడ కందమూల ఫలాలని తినేవారు. ఇన్ని రకాల పిండి వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? విద్యాపతికి డౌట్ వచ్చేసింది. నిజానికి దేవతలే రాత్రి సమయంలో రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి స్వామికి వివిధ రకాల పూజలు నైవేద్యం సమర్పించి వారు రాత్రి అంతా సేవించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పగలపూట విశ్వావసుడు వెళ్ళి సేవిస్తున్నాడు. ఇన్ని రకాల పిండి వంటలు తీసుకొచ్చేసరికి విద్యాపతికి సందేహం కలిగింది. నిజానికి ఇన్ని రకాల పిండి వంటలు శబరి జాతి వారికి మీరు ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? ఇది సంభవం కాదు. అడవిలో బ్రతికే వాళ్ళు ఇన్ని రకాల పిండి వంటలు ఎక్కడి నుంచి వస్తాయి? కందమూల ఫలాలు, రకరకాల కూరగాయలు అలాంటివి వేసుకొని పండ్లు పలహారాలు తినే శబరి జాతి వారు రకరకాల పిండి వంటలు సంభవం కాదు. విద్యాపతి గట్టిగా పట్టుకున్నారు విశ్వావసుడిని. విశ్వావసుడు అంగీకరించాడు. అవునయ్యా, ప్రతినిత్యం నేను ఈ యొక్క నీలాచల పర్వతం పైకి వెళ్తున్నాను. నీలాచల గుహలో స్వామి వెలసి ఉన్నారు. తప్పకుండా నిజానికి ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి చెప్పింది మీరే చివరి వ్యక్తి అవుతారు. ఇంద్రద్యుమ్నుడు కూడా దర్శించలేడు. కానీ ఇంద్రద్యుమ్నుడి మీద దయతలిచి స్వామి ఈ నీలమాధవుడే 4 రూపాల్లో ప్రకటమవుతాడు. జగన్నాథుడి రూపంలో, సుభద్ర రూపంలో, బలభద్ర రూపంలో, సుదర్శన్ చక్ర రూపంలో 4 రూపాల్లో ప్రకటమవుతాడు అని చెప్పి విశ్వావసుడు అన్నారు. సరే, తాను మొట్టమొదటి దర్శించాలి. ఇంతకాలం నుంచి యాత్ర చేస్తూ వచ్చారంటే ఎన్ని నెలలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎవరికి తెలుసు. చివరికి స్వామిని దర్శించడానికి దయచేసి సరే రేపు ఉదయం వెళ్దాం. ఇది ఒక కథ. ఇంకో కథలో ఇలా కూడా చెప్తారు. విశ్వావసుడికి ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పేరు లలిత. నిజానికి విద్యాపతి లలితాన్ని ప్రేమించాడని, లలిత తన తండ్రిని ఒప్పించిందని ఇలా కూడా చెప్తూ ఉంటారు. సరే, ఏమైనప్పటికీ స్కంద పురాణంలో లలిత విషయం గురించి చెప్పలేదు. సరే, విద్యాపతి లలితాని ప్రేమించి లలిత తన తండ్రిని ఒప్పించింది అనుకున్నాం. తర్వాత వీరి వంశమే చూడండి, జగన్నాథుడిని ప్రస్తుతం సేవిస్తున్న వంశం ఎవరు? డైరెక్ట్గా విద్యాపతి వంశం. విద్యాపతి తన భార్య, విద్యాపతి పెళ్ళైపోయింది ముందే. వీరి వంశంలో వచ్చేవారు ప్రస్తుతం పూజారులు. సంవత్సరం పొడవునా వీరు సేవిస్తారు. సరే, లలిత ఈ విశ్వావసు కుమార్తెతోటి మళ్ళీ వివాహం చేసుకుంటే రెండో వివాహం. వీరి సంతానమే వీరందరినీ కూడా స్వారులు అని అంటారు. వీరందరూ కూడా వంట బాధ్యతని తీసుకున్నారు. వీరందరూ కూడా లక్ష్మీదేవి యొక్క సేవకులు. ప్రస్తుతం వంట చేస్తున్నారు. వీరందరూ కూడా విద్యాపతి లలిత వీరి సంతానం. ఈ సంతానం అప్పటి నుండి వారి సంతానం ఇలా ప్రస్తుతం 1000 మంది వంట చేస్తున్నారు జగన్నాథ మందిరంలో. వీరందరూ కూడా స్వారులు అని అంటారు. లక్ష్మీదేవి యొక్క సేవకులు, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీరందరూ కూడా లక్ష్మీదేవి ప్రత్యక్షంగా వంట చేస్తుంది జగన్నాథపురిలో. ప్రత్యక్షంగా జగన్నాథుడు సేవిస్తున్నాడు కనుక ప్రత్యక్షంగా వారి యొక్క సంతానమే వీరు.
ఆ పరంపరలో వస్తున్నారు. ఇలా కూడా భావించవచ్చు. ఈ ద్వైతాద్వైతులు ఎవరు? కేవలం జగన్నాథుడు స్నానయాత్ర నుండి ఆ రథయాత్ర తిరుగు రథయాత్ర, స్వామి ఎప్పటి వరకు మందిరం లోపలికి ప్రవేశించడో అప్పటి వరకు కూడా సేవిస్తారు ఈ ద్వైతాపతులు. వీరెవరు? వీరు స్వయంగా విశ్వావసుడి యొక్క సంతానం అని అంటారు. నిజానికి వీరు జన్మతః బ్రాహ్మణులు కాదు, శబరి జాతి వారు. భగవంతుని యొక్క అత్యంత నిర్హేతుమైన కృపచే వీరు భగవంతుని సేవ పొందారు. చూడండి, అందుకే దైతాపతులు అని అంటారు. భగవంతుడి యొక్క కృప వీరి మీద ఉంది, అందుకే వీరు సేవ పొందారు. సంవత్సరం పొడవునా బ్రాహ్మణులు సేవిస్తారు, కానీ స్నానయాత్ర నుండి మొన్న జ్యేష్ఠ పౌర్ణమి నుండి ఈ 15 రోజులు ప్లస్ రథంలోకి స్వామి కూర్చొని తిరిగి వస్తారు. ఎక్కడికి? గుండిచా మందిరం. అక్కడ 9 రోజులు ఉంటారు. అన్ని రోజులు మళ్ళీ తిరిగి ప్రయాణం, మళ్ళీ శయన ఏకాదశి వరకు కూడా స్వామి బంగారు వేషం వేసుకుంటారు రథంలోని. తర్వాత రోజు స్వామి లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించేంత వరకు కూడా ఇన్ని రోజులు ఈ దైతాపతులు సేవిస్తారు. ఈ విశ్వావసుడి యొక్క సంతానం. విద్యాపతి చివరికి ఏదో విధంగా మొత్తానికి విద్యాపతి విశ్వావసుడిని ఒప్పించారు. విశ్వావసుడు కూడా సరే, భగవంతుడి యొక్క సంకల్పం నేను కాదుకూడదన్నా కూడా విద్యాపతికి ఎలాగో దర్శనమవుతుంది, స్వామి జగన్నాథుడి రూపంలో ప్రకటమవుతారు ఏదో విధంగా అయినా సరే. కనుక సరే, ఇప్పటి వరకు నేను సేవించాను స్వామి యొక్క దయ అని విశ్వావసుడు అనుకొని విద్యాపతికి సరే రేపు నేను తీసుకెళ్తాను, నిన్ను నువ్వే చివరి వ్యక్తి అవుతావు అని చెప్పి అతిథి సత్కారంగా ఆ స్వామి యొక్క ప్రసాదం ఇచ్చారు. స్వామి ప్రసాదం అత్యంత ఆనందంతో విద్యాపతి ఎప్పుడైతే నోట్లో వేసుకున్నారో అర్థమైపోయింది. అష్టసాత్విక వికారాలతోటి నృత్యం చేయడం మొదలుపెట్టాడు విద్యాపతి. స్వామి ప్రసాదం, నిజానికి స్వామి ప్రసాదం స్వామియే. జగన్నాథుని ప్రసాదానికి జగన్నాథుడికి భేదం లేదు, స్వయంగా జగన్నాథుడే. అందుకే అత్యంత సన్మానపూర్వకంగా మనం స్వామి ప్రసాదాన్ని స్వామి ఎదురు కూర్చున్నారనే భావంతో ప్రణామం చేస్తూ ఆస్వాదిస్తూ స్వామి ప్రసాదం తీసుకోవాలి. అప్పుడే పవిత్రత వస్తుంది, మన హృదయం నిర్మలమవుతుంది, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. విశ్వావసుడు రేపు విద్యాపతిని తీసుకెళ్తారు ఈ నీలాచల పర్వతం పైకి నీలమాధవుని దర్శించడానికి. ఆ విషయాలు మనం నెక్స్ట్ 5వ భాగంలో చెప్పుకుంటాం. భక్తులందరూ హరే కృష్ణ, ధన్యవాదాలు.